క్రైస్తవ ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరలా ప్రీతిగా నూతన ఉదయకాల సమయంలో వేకునే ఆయన పాద సముఖంలో ఉండి ఆయన నామాన్ని కనపరచడానికి ప్రభు చక్కటి శ్రేష్టమైన అనుకూల సమయాన్ని మనకు అనుగ్రహించారు కదా. అందుని బట్టి ప్రభు శ్రేష్టమైన నామమునకు ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మలందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామము ఉదయకాలపు శుభాలు మరియు నిండు వందనాలు తెలియజేస్తున్నారు. మీరందరూ బాగున్నారు కదండి? ఆత్మవర్షం ఎదురు చూస్తున్నారా? రండి, ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులై వాక్యాన్ని ధ్యానించి దేవుని దీవెనలు పొందుపడు ఉన్నాయి. బైబిల్స్ దగ్గరలో తెరిచి చూడండి. మరి ఈ నూతన మాసంలో ఎఫ్ఎస్సి పత్రిక ధ్యానాలు చేస్తున్నాం. మరి రోజు అధ్యాయంలో నుండి 11 నుంచి 13 వచనాలు గల భాగంని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ ధ్యానాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారని విశ్వసిస్తున్నాను. సంతోషిస్తూ ఎక్కువగా దేవుణ్ణి కనపరుస్తున్నాను. వాటిలో నుండి ఒక మాటను నేను చదువుతాను. బైబిల్స్ దగ్గర ఉంటే తెరిచి చూడండి, లేకపోతే నా మాటలు జాగ్రత్తగా వినండి, గ్రహించండి. దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్యముగా ఏర్పరచెను. దేవుడి మాటను మనకు దీవించును గాక. ప్రార్థన. మహాగణుడు, మహోన్నతుడు, ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు. నీ కృపాతిశయమును బట్టి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాన్ని మీ ఆత్మ సంచారం చేత నడిపిస్తూ బలపరుస్తున్నందుకు స్తోత్రాలు. నీ కృపలో, నీ కాపుదల, నీ సన్నిధానములు నన్ను మీరు ఎలాగో ఏ విధంగా అయితే లేవనెత్తున్నారో అందుని బట్టి స్తుతి చెల్లిస్తూ మరి ధ్యానిస్తున్నటువంటి ధ్యానాలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి క్షేమకరంగా మేము ఆత్మీయ అభివృద్ధి చెంది కృప దయచేయండి. యేసునామమున ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా, ఎఫ్ఎస్సి పత్రిక ధ్యానాలు స్వాగతం తెలియజేస్తున్నాను. ఈరోజు 11 నుండి 13 వచనాల్లో ఉన్నటువంటి శ్రేష్టమైన మాట ఏంటంటే దేవుని వారసత్వం. ఎవరికి ఇది అని అంటే, ఎవరైతే ఆయన నిర్ణయంలో ఉన్నారో, ఎవరినైతే ముందుగా ఆయన నిర్ణయించుకున్నాడో, ఎవరైతే ఆయన కొరకు నిలబడ్డారో వారి కొరకు వారసత్వం అనేది లేక స్వాస్యం అనేది ఏర్పాటు చేయబడి ఉంది. ఇక్కడ ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, లోకంలో సంఘటనలు మనం రోజు చూస్తున్నాం. అవి అంత ఆహ్లాదకరంగా కానీ సమాధానకరంగా కానీ లేకుండా గందరగోళంగా అస్తవ్యస్తంగా జరుగుతున్నట్టు తరచుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే అప్పుడప్పుడు జరుగుతున్న వాటికి ఒక దారి తెన్ను ఎలాంటివి ఉండవు, ఎలాంటి అడ్డము ఉన్నట్టు అనిపించదు. అయితే అసలు ఇలా ఎందుకు అనిపిస్తుంది? దానికి గల కారణం ఏంటి అని అంటే, మన అల్ప దృష్టి మూలంగానే అవన్నీ మనకు అలా కనబడుతున్నాయనంటే, ఆ స్థితిలో మనకు వినిపిస్తున్నాయనంటే, మనం చూసేటువంటి దృష్టిలో, ఆ చూపులో దోషం ఉంది, లేక అల్పస్థితి ఉంది అని. ఎందుకంటే ఆయన విశ్వాసులుగా ఏర్పాటు చేయబడిన ప్రతి ఒక్కరి విషయంలో దేవునికి ఒక చక్కటి ఉద్దేశం అనేది ఉంది. దానిని ఆయన లోపము లేని విధంగా నేటికి నెరవేరుస్తూ ఉంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, దేవుని ఏర్పాటు ముఖ్యంగా విశ్వాసులైన వారికి, క్రీస్తు బిడలుగా పిలువబడిన వారి కొరకు ఏర్పరిచిన గమ్యానికి చెందినది. అక్కడ వాక్యంలో మనం ఉంటుంది, ఆయన మహిమకు కీర్తి కలగాలనేటువంటి ఏమండి వారు ఉన్నారు. వారి ద్వారా దేవుని నామానికి కీర్తి కలిగేలాగా విశ్వాసులు ఉన్నారు. ఇక్కడ మీరు కూడా అనే మాట ఉపయోగించాడు. అంటే యూదులు కానీ విశ్వాసులు 12 వాక్యంలో క్రీస్తులో మొట్టమొదటిగా నమ్మకం పెట్టుకున్న వారి గురించి రాశాడు ఇక్కడ. అంటే యూదులైన విశ్వాసులు అన్నమాట. పాత నిబంధన కాలంలో ఇతర ప్రజలకు ఎంత మాత్రము కూడా వంతు లేని దీవెనలను యూదులు చాలా అనుభవించారు. ఇప్పుడైతే
ఇతర జాతులకు చెందిన విశ్వాసులు కూడా యూదా విశ్వాసుల వల్లే క్రీస్తులో చేర్చబడ్డారు. దేవుని స్తోత్రం చెప్పండి కదా. హల్లెలూయా. ఏమండి అంటే ఈ పత్రికలో కనిపించిన ముఖ్యాంశాల్లో ఇది కూడా ఒకటి. దేవుని యొక్క అద్భుతమైన కృప విశ్వాసం అటు రీతిగా నడిపిస్తుంది. ఇక్కడ 13వ వచనంలో అంటాడు, క్రీస్తు శుభవార్తను ఆయన ఏమంటున్నాడు, సత్యవాక్కు అన్నట్టు. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం మీరు చదవని తర్వాత అది దీనిని వెల్లడి చేస్తుంది. సత్యదేవుడు ఆయన, దీన్ని వెల్లడి చేసింది ఎవరంటే సత్యమైన దేవుడు. ఇది మొదటి నుంచి చివరి వరకు కూడా సత్యమే. అది యోహాను 17:17 అంటాడు, నీ వాక్యమే సత్యము. దేవుని స్తోత్రం చెప్పండి, చెప్పాలండి. హల్లెలూయా. పిల్లరా, ఇది రక్షణ శుభవార్త. ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవులు సత్యమును కేవలం వినడం మాత్రమే కాదు, దానిని మనస్ఫూర్తిగా నమ్మారు అని దీనికి వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే వినడం వల్ల విశ్వాసం కలుగుతుందన్నమాట వాస్తవమే, కానీ వినడం వల్ల కేవలం విని వెళ్ళిపోవడం వల్ల ఎటువంటి మంచి ఫలితాలు మనము పొందుకోలేము. ఇది అసాధ్యం, అది ఇవ్వదంతే. వాగ్దానం చేసినటువంటి క్రీస్తును నమ్మడం వల్ల, ఆయనను వెంబడించడం వల్ల పరిశుద్ధాత్మ దేవుడు లేక పవిత్రాత్మ ముద్ర పడుతుంది మన మీద. అసలు పరిశుద్ధాత్మ దేవుడు తానే ఆ ముద్ర. ముద్ర అంటే యజమానత్వాన్ని సూచిస్తా ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 8:9 మీరు చదవండి. దేవునికి చెందిన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ వారి మీదకి లేక విశ్వాసులు అయినటువంటి వారికి ఏమండి వారికి ఉండడం వల్ల మరి దేనికంటే కూడా వారు ఆయనకు చెందిన వారని స్పష్టంగా అనేక ఇతర విషయాలు ఏమన్నా కూడా వాటన్నిటికంటే కూడా ఇది వీరు అనగా విశ్వాసులు, వారు దేవునికి చెందిన వారే. దీనికంటే మరి ఆయనకు చెందినది మరి ఏది కూడా లేదు. పిల్లలు గమనించారు, క్రీస్తులో ఉన్నటువంటి విశ్వాసులు మొదట నమ్మకం ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిలో నివసించడానికి వస్తాడు. క్రీస్తులో నమ్మకం లేకపోతే పరిశుద్ధాత్మ హృదయం నివసించడానికి రాడు. మన దేహము దేవునికి ఆలయమని వాక్యం చెప్తుంది, నిజమే. కానీ ఆ అవకాశాన్ని, ఆ అనుమతిని మనం ఇవ్వలేకపోయినప్పుడు ఏమండి, ఆయనలో నమ్మకం లేనప్పుడు ఆ అవకాశాన్ని మనము ఇవ్వలేము. దేవుని ఆత్మ చెందిన వారు ఉన్నారు. ఎవరైతే ఉన్నారో వారిలో ఆయన ఆత్మ నివసిస్తుంది మరియు ఆయన ఆత్మ వారిలో పనిచేస్తుంది. క్రీస్తు ఆత్మ లేకుండా పిల్లరా ఎవరు కూడా క్రీస్తుకు మరియు దేవునికి చెందిన వారు కాదు. ఆయన ఆత్మతో ఉంటేనే, నింపబడితేనే, ఆత్మనుసారం నడిస్తేనే క్రీస్తుకు చెందినవారు మరియు దేవునికి. కాబట్టి అయితే క్రీస్తు ఆత్మను పొందడం ఎలా? ఒక ప్రశ్న వస్తుంది, వచ్చిందా? ఎలా అంటే క్రీస్తులో నమ్మకం ఉంచడం ద్వారా మాత్రమే దేవుడు తన విశ్వాసులుగా పిలువబడిన వారికి తన ఆత్మను ఉచితంగా ఇస్తాడు. కనుక ఆ వారసత్వం, ఆ స్వాస్యం ఏదైతే ఉందో ఆయన చిత్త ప్రకారం సంకల్పను బట్టి ఆ స్వాస్యమును మన కొరకు ఏర్పాటు చేసేది కనుక ఆ వారసత్వాన్ని పొందుకోవడానికి ప్రయాసపడదాం. పరిశుద్ధాత్మ నడిపించుగా ప్రార్థన చేద్దాం. మహోన్నతుల మీకు వందనాలు. నూతన ఉదయకాల సమయంలో ఎఫెసీ పత్రిక ధ్యానాల్లో మరొక భాగం నీ సన్నిధిలో నీలో వారసత్వం మాకు ఇస్తున్నట్టున్నాం. అది గొప్ప అద్భుతమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమను మేము పొందుకునే దిశగా, ఆ వారసత్వాన్ని, స్వాస్యాన్ని సంపాదించుకునే దిశగా మరి మేము నడవడం చూపించమని ఈ కార్యక్రమంలో పాలుభావించిన బిడ్డలందరినీ ఆధ్యాత్మికంగా బలపరిచి దీవించండి. యేసయ్య నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికి తోడైన నడిపించును గాక. ఆమేన్.